ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 12 నెలలు అయింది. అక్షరాల 1 సంవత్సరం అయింది. ఈ 1 సంవత్సరంలో వాళ్ళు ఏమైనా హామీలు చేశారంటే గుండు సున్నా అనే చెప్పాలి. ఎందుకంటే ఈ 12 నెలల్లో వాళ్ళు అధికారంలోకి రావడం కోసం గత 1 సంవత్సరమో 1.5 సంవత్సరం ముందు ఇక్కడ నారా లోకేష్ గారు ఇక్కడ సొంతగిరికి వచ్చి పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం తిరగడం జరిగింది. ఎన్నో హామీలు చెప్పారు వాళ్ళు. ఆ రోజు అమ్మఒడి అంటే మేము అమ్మఒడి ఒకరికి ఇస్తామంటే పిల్లలు 3కి ఇస్తామన్నారు. అదేవిధంగా ప్రతి ఆడవాళ్ళకి 19 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు నెలకి, అంటే 1 సంవత్సరానికి 18,000 రూపాయలు డబ్బులు 60 ఏళ్ళ లోపల వరకు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఫ్రీ బస్సు అని చెప్పారు. అదేవిధంగా రైతు భరోసా అంటే రైతు భరోసా పెంచి ఇస్తామని చెప్పారు. ఈ విధంగా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా చేయకుండా ప్రజల్ని అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని చెప్పి కంచి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఆ రోజు జగనన్న అమ్మఒడి కరెక్ట్ గా టైం చూసుకుని క్యాలెండర్ చూసుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా 18,000 రూపాయలు నెలకి సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు, ఇవ్వడం లేదు. అదేవిధంగా ఫ్రీ బస్ గురించి ఆ రోజు ఈ రోజు మంత్రులు ఒకరోజు సంక్రాంతికి ఇస్తామంటారు, ఒక దీపావళికి ఇస్తామంటారు, ఇంకో రంజాన్కి ఇస్తామంటారు. అంటే పండగలు దాటుతూ ఉన్నాయి కానీ ఫ్రీ బస్ మాత్రం మహిళలకి రావడం లేదు. ఇదే కాదు ఈ రోజు విద్య ఒకసారి చూస్తే పిల్లలకి చదువు కోసం ఆ రోజు జగనన్న ప్రతి స్కూల్ ని కార్పొరేట్ స్కూల్ కన్నా గొప్పగా తయారు చేయడం జరిగింది. దానికి ఉదాహరణ ఆ రోజు స్కూల్స్ స్ట్రెంత్ గా డబుల్ అవ్వడం జరిగింది. అంటే ఒక 10 మంది ఉంటే 20 మంది ఒక స్కూల్ కి డబుల్ అవ్వడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే స్కూల్స్ లో మొత్తం ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ తీసేశారు. అదేవిధంగా గోరుముద్ద అని పిల్లలకి అన్నం పెట్టే కార్యక్రమం కూడా ఈరోజు తీసేయడం జరిగింది. ఇదే విధంగా టీచర్స్ ఇక్కడ క్వాలిఫైడ్ లేని టీచర్స్ కొంతమంది కూడా ఇలా అవినీతి మరకలు అంటే అలాగా టీచర్స్ ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్ లో వస్తున్నాయి. అంటే నారా లోకేష్ గారు ఈరోజు ఆ మంత్రివర్గం తీసుకున్నా కూడా సొంతంగా అతనే ముఖ్యమంత్రిగా యాడ్ చేశానని బయట చెప్పుకుంటా ఉన్నా కూడా ఈ రోజు పిల్లలకి చదువు కోసం ఇంత నిర్లక్ష్యం చేయాలా అని చెప్పి నిజంగా ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేదలు చదువు కోసం ఇంకా గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకేయాలి. ఈ విధంగా ఒక దగా చేసే గవర్నమెంట్ ఈ విధంగా పేదలు చదువుకోకూడదు, వాళ్ళ కిందే ఉండాలని చెప్పి ఒక ఉద్దేశం గవర్నమెంట్ ని ఈ రోజు వరకు నేను చూడలేదని కూడా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ గవర్నమెంట్ కి బుద్ధి తెలిపేలాగా ఈ రోజు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కథం దొక్కి ఇక్కడ మన టవర్ క్లాక్ దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీస్ కి నడుచుకుంటూ రావడం జరిగింది. ఈరోజు చూస్తే 2,000 మంది ఒక ఫోన్ కాల్ తో ప్రోగ్రామ్ రావాలి అంటే జగన్ ఆదేశిస్తే మేమందరం కూడా ఈ రోజు రావడం జరిగింది. అంటే వీళ్ళ మీద ఏ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకతలో ఏ స్థాయిలో వీళ్ళు చేసే దౌర్జన్యాలు ఉందో కూడా మీరు ఒక్కసారి కూడా ఆలోచించాల్సిన కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా చూస్తే ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారు ఎన్నికయ్యి 12 నెలలు అయింది, అంటే 1 సంవత్సరం అయింది. ఎమ్మెల్యే గారు ఒకసారి చూస్తే ఈ రోజు ఆ రోజు గెలవకముందు ఎన్ని హామీలు ఇచ్చారో మీకే తెలుసు. ఊరూరికి వెళ్లి 100 హామీలు ఇవ్వడం జరిగింది. ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడం జరిగింది. మనం ఒక్కసారి ఆలోచిస్తే ఏ ఒక్క హామీ అయినా ఆయన కూడా పూర్తిగా చేశాడా అని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఆ రోజు చాలా హామీలు ఇవ్వడం జరిగింది, చాలా డెవలప్మెంట్ చేస్తామని జరిగింది. మనం తురా చైర్మన్ గా ఉన్నప్పుడు, నాన్నగారు తురా చైర్మన్ గా ఉన్నప్పుడు, నేను తురా చైర్మన్ గా ఉన్నప్పుడు 978 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోజు సుమారు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ చివరిలో కొంత ఏదైతే లాస్ట్ లో కాంట్రాక్ట్ డిలే చేశారో అవన్నీ కూడా ఫినిష్ వర్కులు చేసుకుని ఈ రోజు మేము చేసిన ఆ రోజు గవర్నమెంట్ లో జగనన్న సహకారంతో మేము చేసిన మా వైఎస్ఆర్సీ పార్టీకి చేసిన వర్కులు కూడా ఈరోజు పసుపు రంగులు కొట్టి సిగ్గు లేకుండా ఈ రోజు ముఖ్యంగా కూడా బెంచీలకు కూడా రంగులు కొట్టి ఈ రోజు మేము చేశామని చెప్పుకునేంత దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ రోజు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. నిజంగానే ఎమ్మెల్యే గారు ఆలోచించాలి. మీరు చేసే అవినీతి, మీరు చేసే అక్రమాలంతా కూడా ప్రజల్లో ఉన్నాయి. ఇంకా ముందుకు పోరాడతాం. తప్పకుండా ప్రజలకి మీరు వ్యతిరేకంగా చేసేది ఈ రోజు మీరు చేసేది, మీ కుటుంబం చేసేది ఒక్కటే. మైనింగ్ మాఫియా చేస్తున్నారు, ఎక్కడ చూసినా ఇసుక మాఫియా చేస్తున్నారు. మీ బినామీలకంతా కూడా ఈ రోజు మఠంలో భూములు రాయిచ్చేసి ఎక్కడ చూస్తే మఠంలో ఈ భూమిని పంచుకుంటున్నారు మఠాన్ని. అదేవిధంగా లిక్కర్ లో మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షాపులు వేయించి రాత్రి పొగలు లేకుండా ఆడవాళ్ళు కన్నీరు తీసుకొచ్చేలాగా వాళ్ళ ఇంట్లో లాగా ఈ రోజు లిక్కర్ అమ్మిస్తున్నారు. అంటే ఇంత ధనదాహంతో మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి బయటపడతాం. తప్పకుండా మీ మీద కూడా పోరాడదామని కూడా తెలియజేస్తున్నాం. మీరు పెట్టే కేసులు, మీరు పెట్టే అరెస్టులంతా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడే వాళ్ళు కాదని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేమందరం కూడా మా జగనన్ని, మా నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని పెరిగిన వాళ్ళం, చూసిన వాళ్ళం, పోరాటం నేర్చుకున్న వాళ్ళం. తప్పకుండా మీరు ఒక అడుగు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే 2 అడుగులు ముందుకెళ్తాం తప్ప
వెనక్కి వెళ్లే క్వశ్చన్ లేదని ఇక్కడ మళ్ళీ తెలియజేస్తూ తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ గారు చేయాల్సిందిగా మరొక్కసారి కూటమి ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను. లేదంటే ఇదే విధంగా ఇంతకు మించి ఫ్యూచర్ లో కూడా, ఎందుకంటే ఇప్పటికీ ఎన్నికయ్యి మీకు 12 నెలల్లోనే మీ ముందు ఎంత వ్యతిరేకత ఉందో మీకు ఆలోచించుకోవాలి. ఇదే విధంగా కొనసాగితే చివరిలోకి వచ్చేసరికి మీ క్యాండిడేట్ నామినేషన్ దొరకరం కూడా ఈరోజు తెలియజేస్తూ మరొకసారి ఈరోజు మా మీద గవర్నమెంట్ జగనన్న మీద గౌరవంతో కొన్ని వేల మంది ప్రజలు ఈరోజు కరం దొక్కి ఈరోజు పోరాటానికి సిద్ధమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.